సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మెనీ వీడియో గైస్. ఈ వీడియోలో మనం గాలిలోని నీటిని అయితే కలెక్ట్ చేయబోతున్నాం. ఎస్ గైస్, మార్నింగ్ వచ్చే పొగ మంచులోని వాటర్ని అయితే మనం ఈ వీడియోలో కలెక్ట్ చేయబోతున్నాం. ఎస్ గైస్, ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు మా ఛానల్లో మా వీడియోలో కొత్త వాళ్ళైతే తప్పకుండా ఒక లైక్ బటన్ని లైక్ చేసుకొని అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ పదండి ఈ వీడియోని అండ్ ఈ ఎక్స్పెరిమెంట్ని మనం త్వరగా స్టార్ట్ చేద్దాం. సో గైస్, మనం ఈ బకెట్లో గాలిలోని నీళ్ళని అయితే కలెక్ట్ చేస్తున్నాం ఈ వీడియోలో. పదండి గైస్, ఇక త్వరగా ఈ ఎక్స్పెరిమెంట్ని మొదలెడదాం. చూడండి, మనం దీనికోసం పాలిథిన్ పేపర్ని అయితే వాడుదాం. మార్నింగ్ మంచు పడుతుంది కదా, సో పాలిథిన్ మీద పడుతుంది. రెండు విధాలుగా అయితే మనం ఈ ప్రాజెక్ట్ ఈ సెటప్ అయితే చేయబోతున్నాం. ఒకటైతే నెట్లో అయితే చేయబోతున్నాం గైస్. నెట్లో అయితే పొగ మంచు బాగా తగులుతుంది, మీరందరూ చూసుంటారు. సో ఒక సెటప్ అయితే మనం నెట్లో అయితే చేస్తున్నాం అండ్ ఇంకొక సెటప్ పాలిథిన్ పేపర్లో అయితే చేయబోతున్నాం. మనం దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కట్టెల్ని అయితే ఈ విధంగా నాటేద్దాం, గుంత తవ్వుదాం. ఇప్పుడు ఈ పోల్ని అయితే ఇక్కడ నాటేద్దాం. ఓకే, ఒకటి నాటేసాం. ఇలాగే ఇంకా 5 పోల్స్ అయితే నాటేద్దాం. ఆల్రైట్ గైస్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్టెలను అయితే నాటేసాం. ఇప్పుడు చూడండి, ఈ పాలిథిన్ని మనం అయితే ఈ షేప్లో అయితే వేద్దాం. సో ఈ వైపు ఇక్కడ అయితే ఈ లొకేషన్లో గాలి ఇటు వేస్తుంది. సో మార్నింగ్ పొగ మంచు కూడా ఈ వైపు నుంచి ఇలా వేస్తుంది. సో దానికోసం మనం ఆ డైరెక్షన్లోనే ఈ విధంగా అయితే పాలిథిన్ని వేద్దాం. ఓకే గైస్, ఈ పేపర్ని అయితే మనం ఇక్కడ కట్ చేస్తున్నాం. ఇది చాలా పెద్దగా ఉంది, సో ఫిట్గా ఉన్నట్టు మనం అయితే తయారు చేద్దాం ఈ సెటప్ని. సరిపోయేలాగా అయితే కట్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కరెక్ట్గా సరిపోతుంది. అండ్ ఇక దీన్ని కట్టేద్దాం. ఓకే గైస్, ఈ విధంగా మనం ఈ అన్ని పోల్స్ని ఈ పేపర్ని కట్టేద్దాం. ఓ సెటప్ చూడండి గైస్, ఇక్కడైతే మనం ఈ విధంగా అయితే పట్టాం. చూడండి, మంచు వచ్చి ఇలా పడినప్పుడు సో ఇది ఇందులో పడే మంచు కూడా ఇలా కింద వచ్చి ఇక్కడైతే కలెక్ట్ అవుతుంది. సో ఇక్కడి నుంచి ఒక హోల్ వేసి అండ్ ఒక పైప్ని కనెక్ట్ చేసి మనం ఆ వాటర్ బకెట్లో వచ్చేలా చేస్తాం. సో మీరు చూస్తూ ఉండండి వీడియోలో. ఆల్రైట్ గైస్, ఇప్పుడు వచ్చింది సమయం. మనం ఎయిర్లో నుంచి కలెక్ట్ అయ్యే వాటర్ని అయితే బకెట్లో అంటే ట్రాన్స్ఫర్ చేయాలి. అండ్ దానికోసం మనం ఈ రాయిని అయితే ఈ పేపర్ మధ్యలో పెడతాం, ఎందుకంటే గాలి కొట్టినప్పుడు అది కదలకుండా ఉండాలి కాబట్టి. సో దానికోసం మనం మధ్యలో అయితే ఒక రాయిని పెడదాం. ఆ రాయి పక్కనైతే ఈ పైప్ని ఒక హోల్ వేసి అయితే దాన్ని కనెక్ట్ చేసి మనం దీన్ని తీసుకొని పోయి బకెట్లో పెడదాం. ఎస్ గైస్, పదండి. ఓ గైస్, ఇలా వేసి ఇక్కడ అయితే టేప్ కొట్టేద్దాం. ఓకే, ఇంత చాలనుకుంటా.
అలాగే చూడండి ఫిట్ అయిపోయింది. మనం ఈ పైప్లో నుంచి అయితే వాటర్ వస్తుంది, మంచులో నుంచి కలెక్ట్ చేసిన వాటర్ ఇందులో వస్తుంది. ఈ పైప్ అయితే కాస్త పైన వచ్చేసింది. సో ఇలా వస్తే మన వాటర్ అయితే బకెట్లో రాదు. దీన్ని ఇక్కడ కట్ చేద్దాం. చూడండి ఇప్పుడైతే సరిగ్గా ఉంది. సో ఈ వాటర్ ఇక్కడ కలెక్ట్ అయ్యే వాటర్ మొత్తం అయితే బకెట్లో వచ్చి రావడానికి అయితే రెడీగా ఉంది. ఫైనలీ మన సెటప్ అయితే కంప్లీట్ అయింది. ఈ సెటప్ నుంచి మనం పొగ మంచులోని వాటర్ని అయితే కలెక్ట్ చేయబోతున్నాం ఎర్లీ మార్నింగ్. ఎస్ చూడండి ఈ సెటప్. ఓ గైస్ ఇక్కడ నుంచి వాటర్ అయితే వస్తుంది. చూడండి ఈ వాటర్ వచ్చి బకెట్లో పడుతుంది గైస్. వావ్ చూడండి ఇక్కడ నుంచి పైప్ ఉంది. సో ఎర్లీ మార్నింగ్ మనం అయితే ఇది చూద్దాం ఇందులో ఎలా వాటర్ ఫీల్ అవుతుందో. ఇంకా మరొక సెటప్ అయితే చేద్దాం. ఇది అయితే ఫస్ట్ సెటప్ అండ్ ఆ నెట్తో కూడా ఒక సెటప్ అయితే చేద్దాం పదండి. గైస్ చూడండి పొగ మంచు అయితే చెట్ల ఆకుల్లో ఎక్కువగా ఉంటుంది. అండ్ దానితో పాటు అయితే ఏమైనా నెట్స్ కడితే అయితే నెట్లో చూడండి ఏమైనా తీగలు కూడా ఉంటాయి సన్నగా. అందులో కూడా మంచు అయితే చాలాసేపు ఎక్కువ మంచు అయితే దాంట్లో స్టాక్ అవుతుంది. మీరు తప్పకుండా చూసుంటారు, చుక్కలుగా నిలబడుతుంది. సో అదే విధంగా మనం దానికోసం ఇంకొక ఈ సెటప్ అయితే మనం తయారు చేసేదాం. ఈ సెటప్ కంప్లీట్ అయింది. మార్నింగ్ కోసం దీన్ని వెయిట్ చేయాలి. సో ఇప్పుడు మరో సెటప్ మనం నెట్లో అయితే తయారు చేయబోతున్నాం. నెట్లో అయితే చాలా పొగ మంచు అయితే తగిలి అండ్ మనకు వాటర్ కలెక్ట్ చేసే అవకాశం అయితే దొరుకుతుంది. చూద్దాం గైస్ ఎక్కువ వాటర్ ఇందులో దానికంటే ఎక్కువ వాటర్ కలెక్ట్ చేయగలుగుతామో ఏమో చూద్దాం. 2 సెటప్స్ అయితే మనం వేద్దాం రండి. గైస్ దానికైతే మనం 6 పోల్స్ అయితే నాటాము. సో ఈ సెటప్ అయితే జస్ట్ ఈ 2 పోల్స్ నాటితే చాలు. చూడండి 2 పోల్స్ ఇది ఒక మంచి సెటప్ అయితే తయారు చేస్తుంది. సో రండి త్వరగా ఈ సెటప్ని కూడా తయారు చేద్దాం. ఈవినింగ్ కాబోతుంది, సూర్యుడు వెళ్ళిపోతున్నాడు. రైట్ ఇక్కడ చూడండి ఈ నెట్ని అయితే మనం ఈ విధంగా కట్టేసి అండ్ దాన్ని నిలబెట్టేస్తాం. ఇక ఈ నెట్ని కడదాం. మన కెమెరామెన్ అయితే మనం ఇద్దరే ఈ సెటప్ మొత్తం చేస్తున్నాం. సో అది కాస్త కష్టంగా ఉంది. గైస్ ఈ పైప్లో నుంచి వాటర్ అయితే ఒక వైపు వచ్చి కలెక్ట్ అవుతుంది. ఇందులో వచ్చి కలెక్ట్ అయ్యే వాటర్ మొత్తం ఇక వచ్చి ఒక వైపు వచ్చేస్తుంది. ఆల్ రైట్ గైస్ ఫైనలీ చీకటి కూడా పడిపోయింది, మీరు చూడొచ్చు. అండ్ మన సెటప్ అయితే ఫైనలీ కంప్లీట్ అయింది. ఇక ఈ సెటప్తో మనం పొగ మంచులోని వాటర్ని అయితే కలెక్ట్ చేయబోతున్నాం. ఆ ఎక్స్పెరిమెంట్ అయితే మనం ఈ వీడియోలో చేస్తాం. ఇలాంటి ఎక్స్పెరిమెంట్ మీరు ఎక్కడ చూడలేదు అనుకుంటున్నాం. ఫైనలీ ఆ సెటప్ మనం అయితే 2 విధాలుగా అయితే చేసాము. సో ఒక సెటప్ పని చేయకపోతే ఒక సెటప్ పని చేస్తుంది. అండ్ నాకు నమ్మకం ఉంది నా మీద 2 సెటప్స్ కూడా వర్క్ అవుతాయని. సో ఈ సెటప్ మీరు ఇప్పుడు చూడండి. కెమెరామెన్ చూపించు. వావ్ గైస్ ఎంత పెద్దగా ఉందో చూడండి ఈ సెటప్. పొగ మంచు అయితే ఇలా గాలిని ఈ వైపు నుంచి ఇలా వస్తుంది. ఇక్కడ పడే మంచు కూడా ఇందులో తగిలి ఇట్లా వచ్చేస్తుంది. అండ్ ఒక హోల్ని ఒక పైప్ అయితే మనం ఇక్కడ సెట్ చేసినాము. బకెట్లో వచ్చి అయితే వాటర్ ఫీల్ అవుతుంది. ఇది అయితే నేట్లో అయితే ఇంకా ఎక్కువ వాటర్ కలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎంత పెద్దగా ఉంది చూడండి. పొగ మంచు తగిలి అయితే నేట్లోనే కిందకు వచ్చేసి ఈ పైప్లో వస్తుంది గైస్. చూడండి ఈ పైప్ మీదుగా వచ్చి తెద్దాం గైస్. ఇప్పుడు చూడండి ఈ వాటర్ ఇక్కడ కలెక్ట్ అయ్యే వాటర్ మొత్తం అయితే ఈ బకెట్లో వస్తుంది. సో ఈ ఎక్స్పెరిమెంట్ చూడడానికి కోసం మనం ఒక నైట్ వెయిట్ చేయాలి. ఎర్లీ మార్నింగ్ వచ్చి అయితే మనం ఈ సెటప్ని అయితే గమనించాలి, చూడాలి. సో అప్పుడు వాటర్ కలెక్ట్ అవుతుందా లేదా. పదండి గైస్ మేము కూడా ఈ వెయిట్ చేద్దాం. ఇంకా ఈ వీడియోని ఇప్పుడు ఇక్కడే ఆపుదాం. ఎర్లీ మార్నింగ్ పొగమంచు పడిన సమయంలో వచ్చి చూద్దాం. మంచు పడడం అయితే స్టార్ట్ అయింది కానీ ఇప్పుడు కనబడడం లేదు. సో ఇక కలుద్దాం మార్నింగ్. ఓకే బాయ్. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఫైనలీ మనం మార్నింగ్ వచ్చేసాం కానీ కాస్త లేట్ అయింది. మంచు తగ్గిపోతుంది చూడవచ్చు, ఎక్కడెక్కడ కొంచెం పడుతుంది.
సో ఇప్పుడు మనం అయితే వచ్చాం. ఈ సమయంలో మన వాటర్ అయితే కలెక్ట్ అయిపోయి ఉండాలి. నైట్ అంతే ఎక్కువ పొగమంచు అయితే పడుతుంది. అక్కడ చూడండి మన సెటప్ అయితే. ఓ గైస్, ఐఎమ్ సో ఎక్సైటెడ్. నిజంగా అక్కడ వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుందో. ఐ డోంట్ నో గైస్. వెళ్దామా అక్కడికి? పదా వెళ్దాం. ఓ గైస్, మన సెటప్ దగ్గర అయితే వచ్చేసాం మనం ఫైనలీ. ఏం జరుగుతుందో చూద్దాం గైస్. ఓ ఇక్కడ చూడండి వాటర్ ఫైనలీ అయితే కలెక్ట్ అయింది గైస్. పొగ మంచులోని వాటర్ చూడండి. ఇది మొత్తం చూడండి గైస్, తడిసింది చూడండి ఇది ఇక్కడ. ఓ డాట్ డాట్గా చూడండి, ఇది మొత్తం తడిసింది. ఇలా మంచు తగిలి అయితే ఇలా వచ్చి ఇక్కడ అయితే కలెక్ట్ అయింది. అండ్ బకెట్లో చూద్దాం గైస్, బకెట్లో. ఓ కెమెరామ్యాన్ ఏమిది గైస్? మా ప్లాన్ అయితే సక్సెస్ అయిపోయింది గైస్. వావ్, మన ప్లాన్ అయితే సక్సెస్ అయింది. చూడవచ్చు ఇక్కడ. ఓహో, ఒక పైప్లో ఉంది చూడండి, వస్తూ ఉంది గైస్. ఇన్ని వాటర్ అయితే మనం కలెక్ట్ చేసాం ఈరోజు. ఇంత మంచు పడుతుందా గైస్? ఇంత పొగ మంచు ఒక ప్లేస్లో పడుతుందంటే నిజంగా ఎంత ఎక్కువ పొగ మంచు పడుతుందో చూడొచ్చు. సో ఆ సెటప్లో చూద్దాం ఈ దీంట్లో ఏమైందో గైస్. ఇందులో మనం అయితే ఈ నేట్కి చూడండి వాటర్ అలాగే తగిలింది. చూడొచ్చు ఇక్కడ వాటర్ ఇలాగే తగిలింది చూడండి. సో ఈ విధంగా ఇక్కడ గాలి వచ్చి ఇట్లా తగిలి పొగమంచు. సో ఈ విధంగా ఇక్కడ కిందకి వచ్చి పైప్లో నుంచి వచ్చి ఇందులో గైస్ చూడండి, ఇందులో కూడా కలెక్ట్ అయింది చూడొచ్చు ఇక్కడ. ఓహో గైస్, పొగమంచు చూడండి. మనం గాలి ఎయిర్ నుంచి అయితే వాటర్ని ఫైనలీ కలెక్ట్ చేసాం గైస్. వావ్, నిజంగా ఆశ్చర్యం వేస్తుంది చూడండి. ఇందులో అయితే కొద్దిగానే ఇందులో కలెక్ట్ అయింది, కానీ ఆ సెటప్ పెద్దగా ఉంది కదా. సో దానికి ఇందులో అయితే ఎక్కువ నీళ్ళు అయితే కలెక్ట్ అయినాయి. ఓహోహో గైస్, ఫైనల్లీ గాలి నుంచి వాటర్ని అయితే కలెక్ట్ చేసాం. పొగ మంచు లేని వాటర్ని కలెక్ట్ చేసే సెటప్ అయితే చేసాము. ఫైనల్లీ ఆ సెటప్ కూడా వర్క్ అయింది. ఇంకా దీనిలో చూడొచ్చు వాటర్ అలాగే తగిలింది చూడండి. వావ్ గైస్, ఎర్లీ మార్నింగ్ వచ్చింటే మనం అయ్యేది కాస్త లేట్ చేసి అయితే మనం వచ్చాం. ఇక్కడ చూడండి. ఓహో గైస్, ఇందులో అయితే వాటర్ వచ్చి బకెట్లో వచ్చి పడింది. వావ్, కిందకి వేద్దామా? దగ్గర నుంచి చూపించు గైస్. వాటర్ చూడండి. వావ్ గైస్, ఫస్ట్ టైం ఇలా చూడడం నేను. నిజంగా ఇన్ని వాటర్ చూడడం ఫస్ట్ టైం. ఎప్పుడు ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేయలేదు, ఫస్ట్ టైం చేసాము. మీరు ఎక్కడ చూడలేదు అనుకుంటున్నా. ఓహోహో గైస్, ఇంకా వస్తానే ఉంది. అక్కడ ఎక్కువ ఉంది కదా, ఈ పెద్ద సెటప్ చూడండి. ఈ పైప్లో నుంచి ఇంకా పొగ మంచులోని వాటర్ అయితే వస్తుంది చూడండి. అమేజింగ్ నిజంగా చూడండి. మీరు ఇలా ఎక్స్పెరిమెంట్ ఎక్కడ చూడలేదు అనుకుంటున్నా. మొత్తం పొగమంచు గైస్. వావ్, ఒక ½ లీటర్ కంటే ఎక్కువగా ఉంది గైస్ వాటర్ దీనిలో. సో ఇది గైస్, ఫైనలీ ఈ వీడియోలో సక్సెస్ అయితే మనం చేసేసాం. ఇంకా అందులో పడతానే ఉంది పొగమంచు, కానీ తగ్గిపోయింది. ఇంకా మంచు పడతానే ఉంది పొగమంచు. చూడొచ్చు, స్మోక్ అలాగే కనబడతా ఉంది. అండ్ ఇక్కడే ఆపేద్దాం అనుకుంటున్నాం ఈ వీడియోని. వావ్,
చూడండి నా చెయ్యి తడిసిపోయింది. వా గైస్ చూడండి. ఫైనలీ ఇది గైస్ ఈ వీడియోలో ఎక్స్పెరిమెంట్. గాలిలోని వాటర్ని కలెక్ట్ చేసాము. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం. ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని ఒక లైక్ చేసుకొని మా ఛానల్లో కొత్త వాళ్ళైతే తప్పకుండా రెడ్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మా ఛానల్లో వస్తూ ఉంటాయి. మరి కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్తో. అండ్ అంతవరకు బాయ్ బాయ్.